అంటే ఓన్లీ ఎలక్షన్స్ టైం రిలీజ్ చేద్దామనే తీసారా సినిమా? అంటే ఇప్పుడు కూడా డిలే చేసుకుంటూ వచ్చారా? జనవరి 25 రిలీజ్ చేయాలి. ఫస్ట్ పోస్టర్లో Jan 25th Jan 25th వేసాం. ఫ్యూ డేట్స్ ఇష్యూస్ అండ్ ఐ వాజ్ ఆల్రెడీ వీ ఇనిషియలీ థాట్ విల్ ఫినిష్ ఆఫ్ బై డిసెంబర్, బట్ జాన్ నుంచి ఐ వాజ్ కమిటెడ్ టు అనదర్ ఫిల్మ్ అండ్ జిషు అండ్ సచిన్ గారి కాంబినేషన్ డేట్స్ కోసం వీ హ్యాడ్ ఆ డిలేస్. సో వీ హ్యాడ్ డిలేస్ బై డేట్స్ మేనేజ్మెంట్ ఇది. ఎందుకంటే వీ స్టార్టెడ్ డిస్కసింగ్ అబౌట్ ద ఫిల్మ్ ఓన్లీ ఇన్ జూలై, అంటే డేట్స్ ఇవన్నీ. సో వీ హ్యాడ్ వెరీ లెస్ టైం. సో అన్ని కాంబినేషన్ సెట్ అవ్వడానికి టైం పట్టింది. ఓకే. అండ్ ప్రతినిధి వన్లో ఒక సీఎంని కిడ్నాప్ చేసి ఒకటే రూమ్లో మీరు ఒక ఇండోర్లో నుంచి మీరు క్వశ్చన్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ స్టూడియోస్లో అక్కడ ఇక్కడ సెటప్స్ అన్ని స్టూడియోస్లో కోర్ట్స్ ఇవంతా ఎవరు ఐడియాస్ ఎవరిచ్చారు? మళ్ళీ అక్కడ మూర్తి గారు మళ్ళీ సీఎం కిడ్నాప్ చేస్తే మీరు చూడరు చూడండి కదా, దాన్ని రీమేక్ చేసినట్టు ఉంటుంది. సో దిస్ ఇస్ లైక్ అ కంటిన్యూషన్ ఆఫ్ క్యారెక్టర్. See, that is one scenario. At that time it was. Now this is a character who questions from the system. He's sitting in the system and questioning. That is like. అంటే స్టూడియోలో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఇదంతా ఐడియాస్ ఎవరు ఇచ్చారు మీకు? అని ఏమైనా రిఫరెన్స్ మీరు బయట నుంచి తీసుకున్నారా, మూర్తి గారి దగ్గర నుంచి? పక్కన ఆయన పెట్టుకొని మళ్ళీ ఇంకొకరిని ఏం అడుగుతాను నేను? 30 years he's doing the same thing day in day out. ఇంకెవరిని అడగాలి? ఏమేమి నేర్చుకున్నారు స్టూడియో సెటప్లో? మొత్తం అంతా మీరు ఏమేమి నేర్చుకున్నారు, ఏమేమి తెలుసుకున్నారు? The body posturing, how you need to present yourself. See, it is not like an interview. The media presentation is a different ball game. So it is like you talking directly to the audience. So it has a different the way you stress words are ఉంటాయి కదా. So you need to rightly stress the word so that it hits the audience thought process. So those small things we used to discuss. Other scenes all it's okay, that I can do, but this news reading interview చేసే విధానం, so that all Murthy garu helped. సో స్క్రిప్ట్లో రాసుకున్న అన్ని తీసారా సార్, లేదంటే ఏదన్నా మధ్యలో చేంజెస్ కానీ మార్పులు చేర్పులు? అప్పుడు ఒకసారి బౌండ్ స్క్రిప్ట్ అవడానికి అయిన తర్వాత హీరో గారితో డిస్కస్ చేసి నా టీంతో డిస్కస్ చేసి నేను ఒక స్టోరీ నెరేట్ చేశానంటే మీరు అర్ధరాత్రి లేపినా నన్ను మళ్ళీ స్టోరీ చెప్పమంటే మూడుతో పని లేకుండా చెప్పేస్తా. అలా చాలామందికి నేను చెప్పాను. సో నా ఇంట్లో వాళ్ళకి, నా ఫ్రెండ్స్కి, నా టీంకి హీరో గారితో అంతా డిస్కస్ చేసి కరెక్షన్స్ అయిన తర్వాత మళ్ళీ రీరైట్ చేసుకుని ఒకసారి బౌండ్ స్క్రిప్ట్ అయిన తర్వాత అక్షరం తీసాం, ఒక అక్షరం కూడా యాడ్ చేయలేదు. ఒకసారి టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి కూడా చెప్పండి సార్. టెక్నికల్ డిపార్ట్మెంట్ మెయిన్ డిఓపి నాని చమిడి శెట్టి. ఆయన చాలా మంచి డిఓపి, సినిమా మీద చాలా ప్యాషన్ ఉన్నాడు. పర్సనల్గా వ్యక్తిగతంగా ఇంట్లో సమస్యలు, ఆరోగ్యం, బంధువులు అట్లా ఉన్నారు ఇట్లా ఉన్నారు, అలాంటి వాటిని కూడా పక్కన పెట్టి సినిమా ప్యాషన్ మీద మీరు తీస్తున్నారు కదా, పోనీ ఆ ఒక్క షాటు క్రౌడ్ షాటు మనం తెప్పిద్దామంటే నో నేనే తీయాలి. సో లైటింగ్ ప్యాటర్న్ ఎలా ఉండాలి, కలర్ ప్యాలెట్ ఎలా ఉండాలి, అన్నీ డిస్కస్ చేసిన దాని మీద తన ప్యాషన్తో సినిమా చాలా బాగా చేశాడు. అండ్ ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ మన్నే చాలా సీనియర్, రామోజీ ఫిల్మ్ సిటీలో చాలా సెటిల్ అయ్యేసిన వ్యక్తి. సో ఈ పొలిటికల్ థ్రిల్లర్కి ఆ యాంబియన్స్ని ఆయన రియల్గా క్రియేట్ చేయగలిగారు ఆర్ట్ డైరెక్టర్. అండ్ ఎడిటర్ రవితేజ గిరిజాల, అద్భుతమైన ఎడిటింగ్, షార్ప్ ఎడిటింగ్, ఫటా వెళ్తుంది. రైటింగ్ స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ స్క్రీన్ ప్లే అద్భుతమైన కోఆర్డినేషన్తో చాలా బాగా చేశారు. అండ్ ఫైట్ మాస్టర్స్ పృథ్వీ మాస్టర్, శివరాజ్ మాస్టర్, లిరిక్స్ కాషర్ల శ్యామ్ కేకే, మ్యూజిక్ సాగర్, అండ్ కొరియోగ్రఫీ రఘు మాస్టర్, భాను మాస్టర్. సో చాలా మంచి టెక్నికల్ టీం దొరికింది నాకు. అండ్ కో డైరెక్టర్ సీనియర్ సుబ్బారావు. సో వాళ్ళందరూ మంచి వర్క్ చేశారు, అద్భుతమైన ఆర్టిస్టులు. నేనొక్కడనే మోస్ట్ జూనియర్ ఎవడరా అంటే ఇండస్ట్రీలో నేనే. నా టీం, నా రైటింగ్ టీం కూడా, నా ఫ్రెండ్స్, నా చాలామంది ఉన్నారు నా టీంలో, బాగా హెల్ప్ చేశారు. సూపర్. సో మీడియా సినిమా కలిసి ఒక మూవీ చేశారు. మీడియా సినిమా ఎంత క్లోజ్గా ఉన్నా కూడా ఎక్కడో చిన్న ఆ లైన్ డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా రివ్యూస్ విషయంలో కానీ వాటిలో కొంచెం ఆ డిస్టర్బెన్సెస్ అంతా 1 week తర్వాత రాయొచ్చు కదా, లేకపోతే 2-3 days తర్వాత రాయొచ్చు కదా, ఎందుకు రిలీజ్ వెంటనే ఈ వెబ్సైట్లో ఆర్టికల్స్ రాస్తున్నారు అని చెప్పుకొని ఉన్నాయి కదా సార్, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇప్పుడు నేను సినిమా తీసానండి, సినిమా తీసిన తర్వాత ప్రేక్షకులు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తారు. ఆ వెబ్సైట్లో రివ్యూ రాసే వాళ్ళు కూడా ప్రేక్షకులే, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తారు. నేను ఎలా కంట్రోల్ చేయాలని? బట్ అది చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అంటున్నారు కదా. అవ్వచ్చు,
ఇప్పుడు అలా అయితే నా 30 ఏళ్ళ జర్నలిజం జీవితం మీద నా మీద కూడా ఉంటాయి. ఈ జర్నలిస్ట్ ఈ స్టోరీ చేసాడు అందువల్ల ఈ పార్టీకి దెబ్బతింది అని. సో నేను ఆపలేను కదా. నా ఇంటెన్షన్ ఏంటనేది ముఖ్యం. సో వాళ్ళ ఇంటెన్షన్ బట్టి వాళ్ళు రాస్తారు. బట్ దానివల్ల వాళ్ళ ఇంటెన్షన్ నేను కంట్రోల్ చేయలేను అంటున్నారు కదా. వాళ్ళ ఇంటెన్షన్ నేను కంట్రోల్ చేయలేను. అంటే మీకు ప్రతిదానికి ప్రొఫెషనల్ హ్యాజార్డ్స్ ఉంటాయండి. అవేంటో తెలుసుకుని దానికి ప్రిపేర్ అవ్వాలి. అండ్ మీ నేను ఒపీనియన్ ఏదో ఎవరినో ఎందుకు అనాలి నేను? రివ్యూస్ మీద రివ్యూస్ రాయడం రాంగ్ ఏం కాదు. సి ఇట్ ఈస్ దేర్ ఒపీనియన్. సి ఇప్పుడు ఓకే యూ కెన్ కంట్రోల్ రివ్యూ రైటర్స్ బట్ యూ క్యాన్ కంట్రోల్ పీపుల్ పోస్టింగ్ ఆన్ సోషల్ మీడియా or on Book My Show or on any other platform. So, see, you can't, ఇప్పుడు okay, you will write your opinion as an individual, then write a review. Can anyone stop it on social media? అంతే కదా. See, you can't control things. I can't ask Murthy garu to do an article on me, నన్ను పొగిడితే ఒక 30-minute షో చేయండి అని చెప్పలేను కదా. It's his choice. సో పొలిటికల్ సిస్టమ్ని మేము క్వశ్చన్ చేసి సినిమా తీసాం. నా సినిమాని ఎవడు ఎందుకు క్వశ్చన్ చేయకూడదు? లెట్ దెమ్ డు. అంటే క్వశ్చన్ చేయొచ్చు, ఒక 2-3 days తర్వాత చేయొచ్చు కదా, 1 week తర్వాత చేయొచ్చు కదా. వాళ్ళ లెక్కలు అవి నాకు తెలియవు. ఇంటెన్షన్స్ బట్టి ఉంటాయి. One thing, my thing is like, okay, on what scale we can divide the rating అనేది ఒకటి parameters for review. That can be done. See, ఇప్పుడు now we judge like story, screenplay, performances, music, direction. See, this is what we write in reviews. You can give it on a scale of 5 for individual thing and give, it can be detailed. Okay. Than a write-up. So that will define a review better. For a story out of 5, how much you'll give? For a screenplay out of 5, how much you'll give? So that will at least define your rating. It will justify your rating better. So no one can question. సో జర్నలిజం మీద సినిమా ఉంది కాబట్టి వాట్ ఈస్ జర్నలిజం సార్? మీ 25 years ఎక్స్పీరియన్స్లో మీరు ఏం అబ్జర్వ్ చేశారు? మీకు వచ్చిన డెఫినేషన్. జనం కోసం నిజం చెప్పాలి, జనానికి నిజం చెప్పాలి, అంతే. మరి ఇప్పుడున్న కండిషన్స్లో ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క పార్టీ అట్లా వెళ్ళిపోతుంది కదా మొత్తం అంతా. దీన్ని ఎలా చూస్తారు మీరు? మేనేజ్మెంట్ పాలసీస్ ఏమైనా ఉండొచ్చు. జనం కోసం నేను నిజం చెప్తా. నేను కావాలనుకున్న మేనేజర్ నన్ను ఉంచుతుంది. నన్ను ఉంచొద్దు అనుకున్న మేనేజ్మెంట్ దగ్గర నేను చేయను. నేను జనం కోసం నిజం చెప్తా, అంతే. సో ప్రతినిధిలో ఈ జర్నలిస్ట్ ఎలాంటి పర్సన్, ఇతని క్యారెక్టరైజేషన్ ఎలాంటిది? మామూలు సాధారణ జర్నలిస్టులు ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తారో అలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తారు. తన కోర్ ఏం చెప్తే అదే వింటాడు. సో సొసైటీ మీద కన్సర్న్తో ఆయన ఏది చేయాలనుకున్నాడు అది చేస్తాడు. దానికి వచ్చే ఇబ్బందులన్నీ ఫేస్ చేస్తాడు. మామూలుగా అలా ఉన్న జర్నలిస్టుల మీద పొలిటికల్ పార్టీస్ నుంచి, పవర్లో ఉన్న వాళ్ళ నుంచి, లేదు తన తోటి జర్నలిస్టుల నుంచి, లేదా ఆఫీసర్స్ నుంచి ఎంత భయంకరమైన ప్రమాదాలు ఎదురవుతాయో అన్నిటికీ ప్రిపేర్డ్గా ఉంటాడు, ఫేస్ చేస్తాడు, తను అనుకున్నది చేస్తాడు, అంతే.